లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఇప్పుడు రాజకీయం జోరుగా సాగుతోంది. తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం స్వరూపాన్ని మారుస్తున్నారని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా విగ్రహం ఏంటని బీఆర్ఎస్ వాదిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి పావులు కదుపుతోంది బీఆర్ఎస్. ఇక మరోవైపు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు విగ్రహాలు మార్చడం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహంపై అంత రాద్ధాంతం చేస్తున్న గులాబీ పార్టీ గత 10 ఏళ్లలో ఆ విగ్రహంపై అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు, ఆవిష్కరించనూ లేదు. ఆ విషయాన్ని ఎత్తి చూపిస్తున్న కాంగ్రెస్ విపక్షాలను డిఫెన్స్లోకి నెడుతోంది. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలతో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవానికి 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గులాబీ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ పార్టీ లక్ష్యాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. అప్పుడు విగ్రహాన్ని కేసీఆర్ ఆలోచనలతో రూపొందించి సెంటిమెంట్ గా వాడుకోవాలని చూసింది. ఎవరిని సంప్రదించకుండా, రాజకీయ పార్టీలతో చర్చించకుండానే విగ్రహం రూపొందించిన గులాబీ పార్టీ దాన్ని ప్రభుత్వ పరంగా ఆవిష్కరించలేదు. ఆ విగ్రహాన్నే తెలంగాణ భవన్లోనే పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహం అన్న ప్రస్తావనే ఎప్పుడూ తేలేదు. అధికారంలోకి వచ్చాక కూడా తమ పార్టీ ఆఫీసులోనే విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహంగా కొనసాగించింది. కేసీఆర్ హయాంలో రూపొందించిన విగ్రహం ఎవరి ఆలోచనల్లోంచి పుట్టిందనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ తల్లి విగ్రహంపై అధికారికంగా ప్రకటన చేయని పరిస్థితి కేసీఆర్ సర్కార్ హయాంలో నడిచింది. తనని తాను పార్టీ వారితో తెలంగాణ జాతిపిత అనిపించుకుంటూ రోడ్ల మీద ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టించుకున్న కేసీఆర్ విగ్రహాన్ని మాత్రం తన పార్టీ కార్యాలయానికే పరిమితం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సచివాలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించి తెలంగాణ తల్లి గొప్పతనాన్ని చాటింది. తెలంగాణ మాతృమూర్తిని గౌరవించాలనే లక్ష్యంతో సచివాలయ ప్రాంగణంలో ఆ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుందామని పిలుపునిచ్చారు. డిసెంబర్ 9 ఎలాంటి వివాదాలు, రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ సమాజమంతా, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా రైతు కూలీ సంఘాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ సమాజంలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కావచ్చు, 4 కోట్ల తెలంగాణ సమాజమంతా ఒక్కటై ఏకగలంతో ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుని ఉంటే బాగుంటుంది. మన పట్ల ఇతర రాష్ట్ర, ఇతర దేశ ప్రజలకు కూడా ఒక గొప్ప గౌరవం పెరుగుతుండేది అధ్యక్ష. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక పార్టీ ఆలోచననే 4 కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన, భావన సమంజసం కాదు. మధ్య యుగాలలో చక్రవర్తులు నేనే రాజ్యం, రాజ్యమే నేననే భావనలో, భ్రాంతిలో ఉండేవాళ్ళు అధ్యక్ష. యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నడవదు అధ్యక్ష. 4 కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళ ఆలోచన ఏందో, ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఈనాటి ప్రజాప్రభుత్వం. ప్రభుత్వం కొత్తగా ఆవిష్కరిస్తున్న తల్లి విగ్రహంపై రాజకీయంగా హడావిడి చేస్తుంది బీఆర్ఎస్. కేసీఆర్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంలో అనేక విమర్శలు వచ్చాయి. తెలంగాణ తల్లి విగ్రహం ముమ్మూర్తిలా కేసీఆర్ ముద్దుల కూతురు కవితను పోలి ఉందన్న వాదన వినిపించింది. తన కుమార్తెకు కిరీటం పెట్టి ఫోటోలు దించితే బాగుండదు కాబట్టి ఏకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమె రూపంలో చేయించి కిరీటం తగిలించి మురిసిపోయారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. తనను పోలినట్టే తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని, అందులో తప్పేముందంటూ గతంలో కవిత చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ హయాంలో రూపొందించిన విగ్రహం కవితను పోలి ఉందన్న వాదన అసెంబ్లీలో కూడా వినిపించడం గమనార్హం. ఇందాక బీజేపీ వాళ్ళు కానీ, బయట బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారని. అయ్యా, ఇప్పటి వరకు అధికారికంగా
10 సంవత్సరాల కాలం నుంచి మరి ఎక్కడైనా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింప చేసిర్రా? కేవలం వాళ్ళ పార్టీ రూపాలు, వాళ్ళ జెండా రూపము, మరి కేటీఆర్ చెల్లికి దేవతా విగ్రహ రూపాన్ని ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ తల్లిగా వాళ్ళు ఇన్ని రోజులు ప్రజల మీద రుద్దిండ్రు. కానీ ఈరోజు మనము పెట్టుకునేది సాటి తల్లులు, చెల్లెలు, అమ్మలు ఎట్లా ఉంటారో, తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వం ఎట్లా ఉంటుంది అనే రూపాన్ని మనం ఈరోజు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలైనా కూడా వాళ్లకు కనీసం ఒక తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన రాలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తాను పాలించిన 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వ పరంగా ఆవిష్కరించలేదు. దానికి సంబంధించిన గెజిట్ కూడా తీసుకురాలేదు. టీఆర్ఎస్ పార్టీ పేరుకి అనుగుణంగా రాష్ట్రాన్ని టీఎస్ గా మార్చి తన ఏకపక్ష వైఖరి చాటుకున్నారు. తర్వాత పార్టీ పేరులో నుంచి తెలంగాణ పేరు తీసేసి అధికారానికి దూరమయ్యారు. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ నాయకులు మళ్లీ సెంటిమెంట్ పేరుతో తెలంగాణ విగ్రహం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నేతలు వారికి వంత పాడుతుండడం తీవ్ర విమర్శల పాలవుతుంది. For more videos like this, subscribe Big TV channel.